हाय फ्रेंड्स వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసుకునే రెసిపీ వంకాయ ఎండు నెత్తలు కూర అస్సలు నీచు వాసన రాకుండా నెత్తల కూరని వంకాయ కాంబినేషన్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నెత్తల్లో పచ్చివి ఉంటాయి ఎండువి ఉంటాయి ఇక్కడ నేను ఈ రోజు ఎండు నెత్తలతో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా ఈ కర్రీ నచ్చుతుంది మరి ఇంకెందుకు లేట్ వంకాయ ఎండు నెత్తల కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం రండి వంకాయ ఎండు నెత్తల కూర కోసం ఇక్కడ నేను ఒక కప్పు ఎండు నెత్తలను తీసుకున్నాను అలాగే 4 పచ్చిమిరపకాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 పెద్ద వంకాయలు 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నెత్తలను వేసుకోవాలి వీటికి ఉన్న తలను మొత్తం తీసేసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత వేడి నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీటిని ఇలా ఆయిల్ లో వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే వీటికి ఇసుక ఉంటుంది సో అందుకే ఇలా శుభ్రంగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేయించుకుంటేనే వీటికున్న నీచు వాసన పోతుంది బాగా వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఇవి లైట్గా కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ టమాటాలను కూడా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ కారం వేసుకొని కారం అన్ని ముక్కలకి పట్టేటట్టు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందు వేయించుకున్న నెత్తల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ని కూడా పోసుకొని అంతా ఒకసారి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే ఉప్పు సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన వంకాయ నెత్తల కూర రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ మన వంకాయ ఎండు నెత్తల కూర రెడీ అయిపోయింది ఈ కర్రీని ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్